దాని గురించి రేపు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ సమస్యలు ఇట్లా కొంచెం టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళని ఇట్లా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి రేపు చర్చిస్తాం. చాలా మంది ప్రజలలో ఒక మంచి స్పందన ఉంది. ప్రత్యేకంగా ఈ సన్న బియ్యం కార్యక్రమము, ఇందిరా ఇల్లు కార్యక్రమం, ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం, ప్రజలలో మంచి స్పందన ఉంది. కార్యకర్తలందరూ కూడా వారిని ప్రోత్సహిస్తూ ప్రజల దగ్గరికి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళాలి. మళ్ళీ కూడా మెదక్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎలక్షన్లో అన్ని సీట్లు ఎట్లా గెలిపించుకోవాలని చెప్పి స్ట్రాటజీతో మేము పనిచేస్తాం. అప్పటి ప్రభుత్వం ఆనాడు 99-2000 సంవత్సరంలో ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా జన్మభూమిలో వడకాపు వచ్చినప్పుడు మరి ఎలియేడు ఈ గ్రామాల 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనాడు వడకాపురికి వెళ్ళి మాకు తప్పకుండా మీరు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలంగా ఎలియేడు మండలాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు మనందరం కూడా నాతో పాటు అప్పుడు నేను జడిపిటీస్గా జూలేపల్లి జడిపిటీస్గా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అప్పుడు మనందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం. ఒత్తిడి తీసుకొస్తే ఆనాడు అప్పుడు మండలి ఇచ్చే సాధ్యం కాలేదు. 99లో ఎన్నికలు జరిగితే ఆనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతు జన్మభూమిలో మళ్ళీ ఇక్కడికే ఇదే మండలం రావడం జరిగింది. మండలం వచ్చినప్పుడు దాదాపు 500 మంది ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు మీరు మండలి ఇస్తామన్నారు, ఇయ్యలేదు, మిమ్మల్ని నమ్మి ఎన్నికలలో ఓట్లు వేసినాం, మీరు మండలి ఇస్తారా ఇయ్యారా అని చెప్పి ఆనాడు జన్మభూమిలో నిలదీస్తే ఆనాడు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు 57 మండలంగా ఈ మండలిని డిక్లేర్ చేస్తానని చెప్పి ఆనాడు 57 మండలంగా ఎలిగేడ్ను డిక్లేర్ చేసి 2001 సంవత్సరంలో ఎలిగేడ్ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఆనాడు మనం కొన్ని పరిస్థితులలో ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి బాలక సుమన్ ఇదే ఎలిగేడు హెడ్ క్వార్టర్లో మీకు 6 నెలల్లో ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇక్కడటువంటి మా ఎమ్మెల్సీ సోదరులు భానుప్రసాద్ గారు కూడా ఆనాడు ఉన్నారు. మీ సమక్షంలోనే ఆనాడు చెప్పడం జరిగింది ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి 9 సంవత్సరాలు 2 సార్లు ఓట్లు వేయించుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మోసం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల